సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. చదువుకుంటే దేవునికి స్తోత్రం. తమ్ముడు చెల్లి ఇంకా చదువుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపు అయినా దైవ సన్నిధిలో గడపండి, వాక్యం చదువుకోండి. దేవుని తలుపు తట్టిన తర్వాతే, దేవుని గడప తొక్కిన తర్వాతే మీ గడప దాటి మీ ఉద్యోగాల నిమిత్తం, మీ వ్యాపారాల నిమిత్తం ప్రయాణమే వెళ్ళండి. దేవునితో మాట్లాడకుండా, దేవుని గడప తొక్కకుండా మీ గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరునిగా మిమ్మల్ని బ్రతువులను అడుగుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకోకపోతే తమ్ముడు ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపు అయినా దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోగలరని ప్రేమతో మీ అందరినీ బ్రతువులను అడుగుకుంటూ ఉన్నాను. మంచిది. ఈరోజు బుధవారం కదా, ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9:30 వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ, అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుండి ఒక దివ్యమైనటువంటి వర్తమానం. ఆటంకాలను వణిచి నీ పట్ల తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నీ పట్ల నెరవేర్చుతాడని ఓ దివ్యమైన వర్తమానం. అలాగని వర్తమానమే మనకు ముఖ్యం కాదు. వర్తమానం కంటే 7 గంటలకు ప్రారంభించి అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయబోతున్నాం. నా మనవి, నా అభ్యర్థన, వారంలో ఒక్కరోజే ఈవినింగ్ టైం లైవ్ ఇచ్చేది. కుటుంబీకులు అందరూ ఉంటారు కదా, కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలి అనే ఆలోచనతో సాయంత్రం ఈ లైవ్ ఇవ్వటం జరిగింది. పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటిల్లపాది లాక్డౌన్ దినాల్లో కుటుంబ సమేతంగా లైవ్ చూసేవాళ్ళు కదా, పిల్లలను కూడా దగ్గర పెట్టుకొని కుటుంబ సమేతంగా లైవ్ చూస్తూ ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన దివ్యమైన సందేశం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఎంత గొప్పదో ఒక భక్తుడు మాట్లాడుతూ, ప్రార్థన దేవుని ఉద్దేశాలను, దేవుని నిర్ణయాలను సహా మార్చగలదు. ఏంటి దేవుని నిర్ణయాలను, దేవుని ఉద్దేశాలను కూడా మార్చగలిగిన శక్తి ప్రార్థనలో దాగి ఉందట. దేవుని ఉద్దేశాలను ప్రార్థన మార్చగలదు అంటే దేవుడు అంత అస్థిరమైన మనసు కలిగిన వాడా? లేదు. యాకోబు భక్తుడు అంటాడు, ఆయనలో ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు మార్పు అయినా ఆయనలో లేదు. స్థిరప్రజ్ఞుడు ఆయన, స్థిరప్రజ్ఞుడు. ఒకటి ఉద్దేశిస్తే తన ఉద్దేశాన్ని తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. మనిషిలాగా ఏదో ఒక మాట ఉంది కదా, గడికో మాట గంటకో నిర్ణయం, గడికో మాట గంటకో నిర్ణయం. అలా తీసుకునేవాడు కాదు దేవుడు. దేవుడు స్థిరప్రజ్ఞుడు. విచిత్రం ఏంటో తెలుసా? అలాంటి స్థిరప్రజ్ఞుని మనస్సును, ఉద్దేశాలను, నిర్ణయాలను కూడా మార్చగలిగిన శక్తి నా ప్రార్థనలో దాగుంది. ఎలాగో చెప్తాను. అందుకని దైవజనమ, ప్రార్థన దేవుని ఉద్దేశాలనే మార్చగలిగిందంటే ఎంత శక్తివంతమైంది. ఆ ప్రార్థన గురించి మరో భక్తుడు అంటాడు, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది. విన్నారా? ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది. మనిషి బ్రతకాలంటే ఊపిరాడాలి. ఊపిరి లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే లెక్క కదా. ప్రార్థనా జీవితం నీకు లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన శవంతో సమానం. వాక్యం ఉంటుంది. తమ్ముడు చెల్లి, నువ్వు ఆదివారం మందిరానికి వస్తూ, పరిచర్యకు వస్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, మందిరంలో పరిచర్య చేస్తూ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే ఊపిరి లేని మనిషి ఎలాగో ప్రార్థనా జీవితం లేని క్రైస్తవుడు కూడా చచ్చిన శవంతో సమానం. ఒక భక్తుడు ప్రకటన గ్రంథంలో దేవుడే అంటాడు,
నువ్వు పేరుకు బ్రతికున్నావనే కానీ చచ్చిన వాడివే అంటాడు. తమ్ముడు, నువ్వు మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తున్నావు, చేయి. పరిచర్యలో ఉపయోగపడుతున్నావు, మంచిదే. ఇవన్నీ చేస్తూ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే, ఊపిరి లేకపోతే మనిషి అలా చనిపోతాడో, ప్రార్థనా జీవితం లేకపోతే ఆత్మలో చచ్చిపోతావు. క్రైస్తవుడా, చచ్చిపోతావు. నేటి కాలపు క్రైస్తవ సంఘాల విశ్వాసుల పరిస్థితి అద్దం పట్టే ఒక మాట చెప్తా. 500 మంది కలిగిన సంఘం. ఎందుకు ఆ రోజు దైవజనుడు అడిగాడట, మీలో రోజుకొచ్చి కనీసం ఒక్క 10 నిమిషాలైనా మోకరించి ఎంతమంది ప్రార్థన చేస్తారో యథార్థంగా చేతులు ఎత్తండి అని 500 మంది ఉన్న సంఘాన్ని అడిగితే చేతులెత్తింది కేవలం 50 మందికి లోపేనట. ఏంటి 500 మంది సంఘంలో కనీసం ఒక్క 10 నిమిషాలైనా మీలో ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు చేతులు ఎత్తండి 50 మంది చేతులు ఎత్తారట. 450 మంది. రోజుకొచ్చి 10 నిమిషాల ప్రార్థన జీవితం కూడా లేని, ప్రార్థన దారిద్ర్యతలో, ప్రార్థన లేమనే పేదరికంలో వాళ్ళు బ్రతుకుతున్నారట. తమ్ముడు, చెల్లి, నిన్ను అడుగుతా, కనీసం ఒక్క 10 నిమిషాలైనా మోకరించి, అంటే మోకరించమనే కాదు, కనీసం 10 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆలోచించు. అలాంటి ప్రార్థన లేమనే దారిద్ర్యతలో క్రైస్తవ్యం కొట్టుమిట్టాడుతుంది. నేను బ్రతికించడానికే దేవుడు ఈ వర్తమానం అందిస్తున్నాడు. ప్రార్థన ఎంత గొప్పదో ఇందాక చెప్పే కదా. దేవుని ఉద్దేశాలను, నిర్ణయాలను కూడా మార్చగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. బైబిల్లో ఒక చిన్న విషయం మీతో పంచుకుంటా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు, అలాగే 4, 5, 6 వచనాలు నేను చదువుతాను. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తాను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థనలో 5 ప్రత్యేకతలు ఉండాలి. హిజ్కియా పట్ల దేవుడు తన ఉద్దేశం చెప్పాడు. హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, ఇంటిని చక్కదిద్దుకో. దేవుడు తన నిర్ణయాన్ని, తన ఉద్దేశాన్ని హిజ్కియా పట్ల యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఏం చేశాడు హిజ్కియా? ఆ మాట వినిన తోడనే గోడ తట్టు అభిముఖుడే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగింపులోనే అదే దేవుడు అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించా, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నా, నిన్ను బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతా అని అన్నాడు. దైవజనమా, దేవుని ఉద్దేశం ఈ స్థలంలో మార్చబడలేదా? ఎస్, దేవుని ఉద్దేశం బయలుపరిచాడు. అదే దేవుడు హిజ్కియా ప్రార్థన ద్వారా తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఎంత శక్తివంతమైనది ప్రార్థన! తమ్ముడు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని నిర్ణయాలనే ఆ ప్రార్థన మార్చగలిగిందంటే ఎంత శక్తివంతమైంది. అందుకని ఓ భక్తుడు అంటాడు, ప్రార్థనట ప్రపంచాన్ని కదిలించే దేవుని చేతిని కదిలించగలిగిన శక్తి ప్రార్థనలో ఉందట. ఏంటి దేవుని చేయము ప్రపంచాన్ని కదిలిస్తుంది. ప్రపంచాన్ని కదిలించే దేవుని చేతిని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది. ఈరోజు నిర్ణయం తీసుకో.
కనీసం రోజుకొచ్చి ఒక్క అర్ధగంట, గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతానని దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం, ఆ ప్రార్థన దేవుని చేతిని కదిలించగలదు. సరే, హిజ్కియా ప్రార్థన అంగీకరించడానికి ఆ ప్రార్థనలో ఉన్న 5 ప్రత్యేకతలు. నంబర్ 1, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? కన్నీళ్లతో చేసే ప్రార్థన దేవుని మనస్సును కరిగిస్తుంది. దేవుని మనస్సును కరిగిస్తుంది. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు మోకరించిన పెదాలతో ప్రార్థన చేయకు, హృదయంతో ప్రార్థించే. అరుపులతో, కేకలతో, శబ్దాలతో చేసే ప్రార్థన కంటే హృదయపు భారంతో, మూలుగులతో చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. ఒక భక్తుడు ఎప్పుడు ఇలా అంటాడు, యేసయ్యకి ఎలాంటి ముఖం దేవునికి అందంగా కనపడిద్దో తెలుసా? కన్నీళ్లతో తడపబడిన ముఖం దేవునికి బహు అందంగా కనపడిద్దట. ఫేషియల్ చేయించుకున్న ముఖం కంటే, ఐబ్రోస్ కటింగ్ చేయించుకున్న ముఖం కంటే, ఎర్రగా నాజుగ్గా ఉన్న ముఖం కంటే, కోలముఖంగా ఉన్న ముఖం కంటే యేసయ్యకు ఏ ముఖం అందంగా కనపడిద్దో తెలుసా? కన్నీళ్లతో తడపబడిన ముఖం. కన్నీళ్లతో తడపబడిన ముఖం. తమ్ముడా, దేవుని మనస్సు గెలుచుకున్నట్లుగా, దేవుని నిర్ణయాలను మార్చగలిగినట్లుగా అడుగుతావు ఒక మాట, కన్నీళ్లతో నా ముఖం తడపబడాలి ప్రభువా. అలా తడపబడి ప్రార్థన చేస్తే దేవుని మనస్సు మారిద్దా? ఎస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నినివే పట్టణం మీద దేవుడు తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. మరో 40 రోజుల్లో నాశనం చేస్తానని. అదే దేవుడు తన మనస్సు మార్చుకొని ఆ పట్టణాన్ని క్షమించి ఆశీర్వదించాడు. దేన్ని బట్టి? ఎస్, రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవసించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనకు దేవుని హృదయమే కరిగిపోయింది. దేవుని హృదయమే కరిగిపోయింది. తమ్ముడు, చెల్లి, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. నీ ఇంటి మీద ఉన్న శాపం, నీ ఇంటి మీద ఉన్న మరణం, నీ ఇంటి నిలబడి చేస్తున్న మరణపు దోత యేసు నామములో పాతాళములో త్రొక్కివేయబడును గాక. రెండవది, హిజ్కియా ప్రార్థనలో ఉన్న రెండవ ప్రత్యేకం, నువ్వు చనిపోతావు, దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడు అని యెషయా ప్రవక్త ప్రవచించి ప్రకటించి అలా వెళ్ళాడో లేదో, హిజ్కియా వెంటనే చేసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి గోడ తట్టు అభిముఖుడై, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకొని ఏడ్చాడు కదా. దైవజనమ, వెనువెంటనే తను దేవుని సన్నిధిలో మోకరించాడు. హిజ్కియా ఎరిగిందేంటో తెలుసా? నా సమస్యకు పరిష్కారం నా దేవుని దగ్గరే దొరుకుతుందని మొదట దేవుని సన్నిధిలో మోకరించాడు. చాలాసార్లు మన జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు దైవజనమ మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? మానవ రీతిగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరెవరిని ఆశ్రయించాలో, ఎవరెవరిని బ్రతిమలాడుకోవాలో వాళ్ళందరినీ బ్రతిమలాడుకున్న తర్వాత మానవ ప్రయత్నాలు విఫలమైన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, సిలువే నా శరణమాయనురా, నమ్మి నమ్మి మనుషులను నమ్మి ఈ పాటలు పాడుకుంటూ ఉంటాం. మానవ ప్రయత్నాలన్నీ చేసి అవి విఫలమైన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. నేర్చుకో ఒక పాఠం. జీవితంలో ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా మొట్టమొదట దేవుని పాదాల చెంత మోకరించి నీ సమస్య దేవునికి చెప్పిన తర్వాతే లోకంలో ఏ మనిషికైనా చెప్పు. అలా నువ్వు చేయగలిగితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరుతుంది. చూడండి, ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యకు బయలువెళ్ళి మహారోదనముతో మహాశోకముతో రోదనము చేసి, విన్నారా? జరిగిన సంగతి తెలియగానే ఏం చేశాడు మొర్దెకై? అసలు ఏం జరిగింది? 127 సంస్థానాల్లో ఉన్న యూదులంతా చంపబడాలి. మరణ శాసనం వచ్చింది. ఇలాంటి శాసనం వచ్చిందని తెలియగానే
తన కుమార్తె రాణి దగ్గరికి పరిగెత్తల. ఆహా, రాజు తన అల్లుడే, రాజు దగ్గరికి పరిగెత్తల. మరి ఎవరి దగ్గరికి పరిగెత్తాడు? రాజాతి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి. ఆ అధిపతి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. తమ్ముడా, చెల్లి, సమస్య ఎప్పుడైనా నీ జీవితంలో ఎదురైతే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకో. నిన్ను ఆశ్రయించా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని ఆయన్ని ఆశ్రయించే ప్రజలుగా ఉందుంగాక. మన మందిరానికి వచ్చే ఒక తల్లి, ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఎప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. వాళ్ళ బాబు బెంగళూరులో ఉద్యోగం చేస్తాడు. ఆ తల్లి మన మందిరానికి వస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు వస్తారు. బాబుకి ఏదో హార్ట్ సమస్య వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని తల్లి విందే. ఎవరో ఫోన్ చేసి చెప్పారట, మీ బాబు అనారోగ్యంతో ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేసామమ్మా అని. ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ మాట విన్న తోడనే కుప్పలాగా నేను ఉన్న చోట కూలిపోయి దేవుని కాళ్ళు పట్టుకొని, హిజ్కియా మరణాన్ని జీవంగా మార్చినవాడా, నా బిడ్డ మెడ మీద వేలాడుతున్న మరణాన్ని జీవంగా మార్చయ్యా, మరణంలో నుండి జీవానికి దాటించయ్యా అని ఆ వార్త వినటంతో యేసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చానయ్యా. ఇంకో గంట గడిచే లోపు నీ బిడ్డ సజీవంగా ఉన్నాడు, మరణంలో నుండి జీవానికి దాటించబడ్డాడని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారయ్యా. ఆ బిడ్డ చెప్పిన మాట, ఆ వార్త వినిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించా. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఇది రెండవ ప్రత్యేకత. మూడవ మాట, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు అని హిజ్కియాతో చెప్తే హిజ్కియా ప్రవక్తలను పిలవలేదు, సంఘానికి వెళ్ళి ప్రజలను పిలవలేదు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరి ప్రార్థన సహాయమో కోరలేదు. కోరటం తప్పు అని నేను అంటలా. ఇప్పుడు దేవునితో పోరాటానికి రంగంలోకి తానే దిగాడు. ఆమేన్, విన్నారు ఈ మాట? రంగంలోకి తానే దిగాడు, తానే రంగంలోకి దిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ప్రార్థన నిమిత్తం ఇతరుల సహాయం అడగటం సబబే, వాక్యానుసారమే. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, వాక్యం అంటుంది కదా, సబబే. కానీ నేనంట, వాళ్ళెవరో ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేసేదానికంటే నీ అంతట నీవే పోరాట భూమిలోకి దిగి, రంగంలోకి దిగి యేసయ్య పాదాలు పట్టుకో. నీ పెదవుల నుండి బయలుదేరు ప్రార్థన మానక దేవుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. అటుగా చెబుదామేమేనని. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, యాకోబుకు ఒక ప్రధాన సమస్య వచ్చింది. భార్యల్ని, కొడుకుల్ని, పిల్లలందరినీ పంపించేసి ఎబ్బోకు రేవు దగ్గర రంగస్థలంలోకి దిగాడు దేవునితో పోరాటానికి. తమ్ముడు, చెల్లి, ఏ సమస్య ఎదుర్కొన్నా, ఏ సమస్య నిన్ను వెంటాడుతున్నా, నీవే ప్రార్థన రంగస్థలంలోకి దిగి నీవే పోరాడు. ఎవరి తమ్ముడా, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, నీ ప్రార్థన వాయిదా వేస్తున్నావా? మీ అమ్మ ప్రార్థన నీకు కొంతే సహకారం, నీ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ఒక మాట, నీ కడుపులో నొప్పి వచ్చింది, నీ కడుపులో నొప్పి వస్తే మమ్మీ నా కడుపులో నొప్పి వచ్చింది, నువ్వు ట్యాబ్లెట్ వేసుకో మమ్మీ అని అంటే, మమ్మీ ట్యాబ్లెట్ వేసుకుంటే నీ కడుపులో నొప్పి తగ్గిద్దా? మమ్మీ నాకు ఆకలి అవుతుంది, మమ్మీ నాకు ఆకలి అవుతుంది, నువ్వు అన్నం తిను మమ్మీ, నా ఆకలి దిద్ది అని అంటావా? నీ బ్యాటింగే, నీ మాంసం మొక్కలే కదా. నీకు ఆకలి అయితే నీవే అన్నం తినాలి, నీ కడుపు నొప్పి వస్తే నీవే ట్యాబ్లెట్ వేసుకోవాలి. అవసరత, ఇబ్బంది నీదైతే నీవే పోరాట భూమిలోకి దిగి, రంగస్థలంలోకి దిగి నీవే పోరాడాలి. ఇది హిజ్కియా ప్రార్థనలో ఉన్న మూడో ప్రత్యేకత. నాలుగో ప్రత్యేకత ఏంటో తెలుసా? అంటాడు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును, సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. తమ్ముడు, చెల్లి, గతకాలపు తన భక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. నా యవ్వన కాలంలో నేను ఎలా బ్రతికాను, నా యవ్వన కాలపు భక్తిని జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. తమ్ముడు, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించిన బలహీనుణ్ణి ప్రభువా, బ్రతకాలనుకున్నా కానీ బ్రతకలేకపోయా ప్రభువా, నిలవబడాలనుకున్నా కానీ నిలవబడలేకపోయాను ప్రభువా అని జీవితకాలం ఈ పేద ప్రార్థనలు చేయొద్దు.
దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ మనస్సాక్షి నీకు ఎలాంటి ధైర్యం ఇవ్వాలో తెలుసా? నా నిండు యవ్వన కాలంలో నీ కొరకు నేను ఎలా బ్రతికానో నా భక్తిని గుర్తుకు తెచ్చుకోయ్యా అని చెప్పగలిగే స్థాయిలో మనం ఎదగాలి. ఆమేన్. ఏంటి హిజ్కియా భక్తి? రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. 25వ ఏట రాజయ్యాడు. మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయపు తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నీ ఆలయం పాడై ఉంటే నేను మౌనంగా ఉన్నానా? నీ ఇంటిని బాగు చేస్తే, ఎస్, నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? బాగు చేసే కదయ్యా. నీ ఇంటిని నేను బాగు చేసినట్లుగా నా ఒంటిని నువ్వు బాగు చేయాలయ్యా. నా ఒంటిని బాగు చేయాలి. దేవుడు మారు మాట మాట్లాడకుండా హిజ్కియాని బాగు చేశాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నీ భక్తి దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకంగా ఉండాలి. వయసంతా ఉడిగిపోయిన తర్వాత కాదు, నీ నిండు యవ్వన కాలం దేవుని చేతిలో యేసు నామములో నువ్వు పెట్టుదువుగాక. దావీదు రాజైన వెనువెంటనే తాను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? మందసాన్ని యెరూషలేము తీసుకొచ్చి, ఎస్, యాకోబు దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పరచడానికి పోరాడాడు. నీ జీవితంలో కూడా నీ యవ్వన కాలపు భక్తి ఒక జ్ఞాపికగా ఉండునుగాక. రైట్. ముగింపు మాట ఏమంటాడో తెలుసా? కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. నీలో ఎంత భక్తి ఉన్నా, నీలో ఎంత యథార్థత ఉన్నా, నీలో ఎంత భక్తి జీవితం ఉన్నా ప్రతి క్షణం కృప మీదే ఆధారపడాలి. విన్నారా? నేను యథార్థపరుణ్ణి, నా యథార్థతను గుర్తుకు తెచ్చుకో అని ఆపల. చివరికి ఏమంటాడో తెలుసా? నాలో ఎంత యథార్థత ఉన్నా నీ కృప లేకపోతే నా ప్రార్థన నీ సన్నిధికి చేరదయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. దైవజనమా, కృప అయోగ్యుని యోగ్యునిగా మార్చేది. ఆమేన్. అనర్హుని అర్హునిగా చేసేది కృప. కృప, కృప. నీ ప్రతి ప్రార్థనలో కృపను జోడించు, కృపను జోడించు, కృపను జోడించు. ఈ 5 శ్రేష్టమైన లక్షణాలు, అనుభవాలు హిజ్కియా ప్రార్థనలో ఉన్నాయి గనుకే అద్భుతం. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది. నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నారో తెలుసా? హిజ్కియా, నిన్ను బ్రతికిస్తా. నేను బ్రతికించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి యెరూషలేము పట్టణాన్ని నేను బ్రతికిస్తా, ప్రజలను బ్రతికిస్తా, ఈ పట్టణాన్ని నేను కాపాడతా. నన్ను బ్రతికించయ్యా అంటే నిన్ను బ్రతికిస్తా, పట్టణాన్ని బ్రతికిస్తా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఈ దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన వాడు. తమ్ముడు, మీ అన్నయ్యగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రతిరోజు నీ ప్రార్థనలో ఈ 5 లక్షణాలు కలిగి బ్రతుకు. 1, కన్నీళ్లతో నీ ముఖాన్ని తడుపు. కన్నీళ్లతో తడపబడిన ముఖాలు యేసయ్యకు బహు అందంగా కనపడతాయి. 2వది, సమస్య విన్న తోడనే మొట్టమొదటి దేవుని దగ్గర మోకరించు. 3వది, ఎవరి ప్రార్థనో నువ్వు కోరుకోవటం కాదు, ఆ యుద్ధ భూమిలోకి, రంగస్థలంలోకి నీవే మొట్టమొదటి దిగాలి. 4వది, నీ భక్తి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునేటట్లు ఉండాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా నీ కృపే, నీ కృపే. నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యని హిజ్కియా చేసినట్లు ప్రార్థన చేద్దాం. యేసు నామం పేరిట హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాలను, నిర్ణయాలను మార్చినట్లుగా నీ మెడ మీద వేలాడుతున్న శాపం యేసు నామంలో తొలగించబడునుగాక. మరణంలో నుండి జీవానికి దాటించబడుదుగాక. నిన్ను ఆవరించిన పాపపు బంధకాలు యేసు నామంలో తెంచబడునుగాక. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై వందనాలు స్వామి. అవును, ప్రార్థన మీ మనస్సును మార్చగలుగుతుంది, మీ ఉద్దేశాలు మార్చగలుగుతుంది. అలాంటి కన్నీటి ప్రార్థన నాకును, నీ ప్రజలకును సమృద్ధిగా దయచేసి మహిమ పొందండి. ఈ 5 అనుభవాలు ప్రతి బిడ్డకు సమృద్ధిగా దయచేయండి. ఏ ఇంట్లో ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయో యేసు నామం పేరిట గృహాలలో
పడిపోయిన ఆ ప్రార్థన బలిపీఠాలు మరలా మీరు తిరిగి కట్టమని ప్రార్థన చేస్తున్నాను. మరలా తిరిగి అవి జీవాన్ని పోసుకున్నట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఏవి కన్నీటి సమస్యలు బిడ్డల నేలుబడి చేస్తున్నాయో బిడ్డల అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక. దుఃఖ దినాలు కొట్టివేయబడునుగాక. సమృద్ధి దయచేయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ. అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకోండి. వారంలో ఒకరోజే ఈవినింగ్ లైవ్ ఇచ్చేది. కుటుంబ సమేతంగా చూడండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.